వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 6 రోజులు వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు ఊరంతా కలిసి వెతికిన జాహ్నవి జాడ ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. 50 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పామాయిల్ తోటలు, దాని తర్వాత వెంటనే పెద్ద కొండ ప్రాంతం, లోతైన నేలబావులు, చెరువులు, గుంతలు, ఎక్కడ చూసినా కనిపించట్లేదు జాహ్నవి. డ్రోన్ కెమెరాలతో, స్నిఫర్ డాగ్స్తో అణువణువున జల్లెడ పడుతున్న ఫలితం కనిపించడం లేదు. ఆ తల్లి కన్నీరు ఆగటం లేదు. చిన్నారి కోసం ఆమె కుటుంబం, గ్రామం మాత్రమే కాదు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. కాకినాడ జిల్లా తుని సమీపంలోని సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. జూన్ 6 శనివారం సాయంత్రం వేళ నిశ్శబ్దంగా ఉన్న ఆ పామాయిల్ తోట సమీపంలో ఎప్పటిలాగే తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ ఉన్న 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి ఒక్కసారిగా అదృశ్యమవడంతో ఈ కల్లోలం మొదలైంది. అప్పట్నుంచి అటవీ ప్రాంతాన్ని, తోటను జల్లెడపడుతూ నిరంతరం వెతుకుతున్నా ఎక్కడా ఆచూకీ దొరకటం లేదు. ఎలాంటి క్లూ కనిపించటం లేదు. ప్రస్తుతం ఈ కేసులో పాపను కనిపెట్టడానికి మిగిలిన ఒకే ఒక్క ఆశ ఆ పెంపుడు కుక్క మాత్రమే. పాప అదృశ్యమైన తర్వాత కూడా కనిపించకుండా పోయిన వారి పెంపుడు కుక్క ఒంటరిగా తీవ్ర భయాందోళనతో ఇంటికి తిరిగి చేరడంతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. ఆ కుక్క పదే పదే కొండవైపు వెళ్లే మార్గాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు హైటెక్ జీపీఎస్ ట్రాకర్ల సాయంతో వందలాది మంది సిబ్బందితో కొండ ప్రాంతాలు, అడవులు మరియు తోటల్లో గాలింపు చర్యలను చేపడుతున్నారు. మునిపెన్నడూ లేనంతగా ఉధృతంగా గాలించారు. కుక్క మెడకు కట్టిన జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ పూర్తి స్థాయిలో అడవి వైపు మళ్లించారు. ఆ పెంపుడు జంతువు కొండ ప్రాంతంలోని ఒక నిర్దిష్టమైన దట్టమైన పొదల వైపు పదే పదే వెళ్తుండటాన్ని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి. ఆ ప్రాంతం సాధారణ మనుషులు వెళ్ళడానికి వీలు లేనంత దట్టంగా ఉండడంతో ప్రత్యేకంగా కత్తులతో పొదలను నరుక్కుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకు కదులుతున్నాయి. అంతేకాకుండా కేవలం అడవిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పాత నేలబావులు, తాగునీటి గుంతలపై అనుమానంతో ఫైర్ సిబ్బంది ప్రత్యేక మోటార్ల సాయంతో నీటిని తోడి మరీ లోపల ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 7వ రోజుకు చేరిన ఈ గాలింపు చర్యల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. వన్యమృగాల సంచారం ఉన్న ప్రాంతం కావడంతో ఒకవేళ పాప అడవి వైపు వెళ్తే ఏమై ఉంటుందనే కోణంతో పాటు ఎవరైనా స్థానికులు లేదా పాత కక్షలున్నవారు పాపను దాచిపెట్టారా అనే దిశగా అనుమానితుల కాల్ డేటాను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జీపీఎస్ ట్రాకర్ ఇచ్చే లొకేషన్ పాయింట్లే ఇప్పుడు జాహ్నవి ప్రాణాలను కాపాడడానికి ఆఖరి ఆశాకిరణంగా మారాయి. అది ప్రీ మూవ్మెంట్ ఇచ్చేసామండి. ఆ జీపీఎస్ మనం ఎప్పుడైతే దానికి తగిలించో అది ప్రీ మూవ్మెంట్ గా ఫ్రీగా తిరగాలి. అది తిరుగుతేనే అది ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఆ 4 రోజులు ఎక్కడెక్కడ అది తిరిగింది అనేది మనకు వస్తుంది. ఇంకా దాని మీద ఉంది, ఆ ప్రాసెస్ లో నడుస్తుంది. ఈ రోజు 8 కిలోమీటర్స్ తిరిగి వచ్చింది. ఒక చోట ఆగింది, ఎక్కువ టైం స్పెండ్ చేసిందని అక్కడ మనం వెళ్ళి చెక్ చేసాం. డాగ్ మీద ఆధారపడడం కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అది కూడా ఉపయోగిస్తున్నాం. అయితే గడిచే ప్రతి క్షణం ఆ కన్నతల్లి భవానికి ఒక యుగంలా మారుతోంది. అసలు నా బిడ్డ ఎక్కడుంది, ఎలా ఉంది, తిండి తిందో లేదో అనే ప్రశ్నలు ఆమెను నిలువున దహించి వేస్తున్నాయి. కుక్క దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ జాను దగ్గరకు తీసుకువెళ్తావా అని ఆమె పదే పదే అడుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. ఆ కుక్క ఇంటికి వచ్చినట్టే నా బిడ్డ కూడా వచ్చేస్తుంది, దానికి కట్టిన ట్రాకర్ ఖచ్చితంగా నా జానును ఉన్న చోటుకి తీసుకువెళ్తుంది అని ఆ తల్లి ఇప్పటికే గుండెల నిండా ఆశతో ఎదురు చూస్తోంది. చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మట్టి పెళ్లలు విరిగిపడినా అక్కడ కూడా పోలీసులు శోధించారు. 7 రోజులుగా ఒక్క క్లూ దొరక్కపోయినా పోలీసులు మాత్రం ఏదో ఒక కీలక సమాచారం లభిస్తుందనే నమ్మకంతో ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ 3 ఏళ్ల పసిప్రాణం క్షేమంగా తల్లి ఒడికి చేరాలని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దేవుణ్ణి వేడుకుంటున్నారు.